సంక్రాంతి సంబరాలకు రాష్ట్రం సిద్ధమవుతున్న వేళ తెలుగు లోకిలలోకి పండుగ వెలుగుల కంటే ముందే తుఫాను ముప్పు ముంచుకొస్తుంది. అటు వెండి తెరపై భారీ సినిమాలు, ఇటు ఆకాశంలో భయంకరమైన మేఘాలు. పండుగ పూట తీర ప్రాంత ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికలు ఒకవైపు, సినిమాల సందడి మరోవైపు. అసలు ఈ సంక్రాంతికి ఏం జరగబోతుంది? ఈ సంక్రాంతి తుఫాను ముప్పు వినోద రంగంపై ఎలాంటి ప్రభావం చూపబోతుందో ఇది నేటి మన హాట్ టాపిక్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం వాయుగుండంగా మారి బలపడుతుంది. రాబోయే 24 నుంచి 48 గంటల్లో ఇది తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. దీని ప్రభావంతో ఉత్తర ఆంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు అటు ఒడిశా, ఇటు తమిళనాడు తీరాలకు భారీ వర్ష సూచన ఉంది. గాలి వేగం గంటకు 60 నుంచి 100 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే సముద్రం అల్లకల్లోలంగా మారింది. అధికారులు మత్స్యకారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద భారీ యుద్ధం జరగనుంది. అగ్ర హీరోల సినిమాల థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. కోట్లాది రూపాయల వ్యాపారం, వేల సంఖ్యలో థియేటర్లు. కానీ ఇప్పుడు తుఫాను హెచ్చరికలు చిత్ర పరిశ్రమను కలవరపెడుతున్నాయి. భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల్లో థియేటర్లకు వెళ్లడం ప్రేక్షకులకు కష్టతరం అవుతుంది. విద్యుత్ అంతరాయం కలిగితే షోలు రద్దయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం సినిమాలకు పెద్ద మార్కెట్. తుఫాను ప్రభావం ఉంటే ఓపెనింగ్ డే కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడుతుందని డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందుతున్నారు. పండక్కి సొంత ఊర్లకు వెళ్లే సినీ ప్రియులు తుఫాను కారణంగా ఇళ్లకే పరిమితమైతే థియేటర్లు వెలబెలబోయే ప్రమాదం ఉంది. సంక్రాంతి అంటేనే మనకు గుర్తుకొచ్చేది పచ్చని పంటలు, కొత్త సినిమాలు. కానీ 1891 నుంచి ఇప్పటి వరకు చూస్తే దాదాపు 12 సార్లు సంక్రాంతి సమయంలోనే తుఫానులు సంభవించాయి. అప్పట్లో సినిమాలు ఇంత భారీ స్థాయిలో లేకపోయినా ఇప్పుడు మాత్రం 100 కోట్ల పెట్టుబడి ఈ వాతావరణంపై ఆధారపడి ఉంది. ప్రమాదం ముంగిట ఉన్నప్పుడు అప్రమత్తతే మనకు శ్రీరామ రక్ష. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మరియు విపత్తు నిర్వహణ శాఖ అలర్ట్ అయ్యాయి. తీర ప్రాంత ప్రజలు పండగ ఉత్సాహంలో ఉంటూనే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. థియేటర్లకు వెళ్లేవారు వాతావరణ పరిస్థితులు చూసుకొని బయలుదేరండి. భారీ గాలులు ఉంటే చెట్ల కింద, పాత భవనాల వద్ద ఉండకండి. రేడియో, టీవీ వార్తల ద్వారా అప్డేట్స్ గమనిస్తూ ఉండండి. కనీసం 3 రోజులకు సరిపడా త్రాగునీరు, మందులు దగ్గరుంచుకోండి. టార్చ్ లైట్లు, పవర్ బ్యాంకులు సిద్ధం చేసుకోండి. పండగంటే ఆనందం, కానీ ఈసారి ఆ ఆనందంపై తుఫాను నీడలు కమ్ముకున్నాయి. అటు వెండి తెర వినోదం మిస్ కాకూడదు, ఇటు ప్రాణ ఆస్తి నష్టం జరగకూడదు. అధికారులు ఇచ్చే సూచనలు తూచా తప్పకుండా పాటించండి. అందరూ సురక్షితంగా ఉండి జాగ్రత్తగా పండగ జరుపుకోవాలని ఆశిద్దాం.